బిందెలు, వాటర్ ట్యాంకర్ల కాడ లైన్లు. ఇది హైదరాబాద్ పరిస్థితి 2014 మున్పు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ వసతి మంచిగా చేసి గరీబోళ్లకు 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండా లేదా? 20,000 లీటర్లు. మనం ఉన్నప్పుడేమో 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక 20,000 అవి లేవు, అసలు నీళ్ళే ఎత్తలేవు. ట్యాంకర్లు ఎమ్మడం మళ్ళీ తిరిగే పరిస్థితి మళ్ళీ వచ్చింది. కనీసం మంచిగా చేసిన వాటిని కూడా కాపాడుకునే తెలివి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కరెంటు చక్కగిస్తలేరు, మంచినీళ్ళు చక్కగిస్తలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో గరీబోళ్ళకు సౌలత్ ఉండాలని చెప్పి మనం రాకమునుపు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మొన్నటి దాకా 2014 దాకా హైదరాబాద్లో పెద్ద దవాఖానా అంటే ఉస్మానియా కోవాలి, గాంధీ కోవాలి, లేదంటే మీకు హైదరాబాద్లో నిమ్స్. ఈ మూడు ఏది కూడా కాంగ్రెస్ వాడు కట్టలే. 3 నిజాం కట్టినాయి. నిజాం నవాబు కట్టిండి అప్పట్లో. గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీళ్ళు 65 ఏళ్ళు పరిపాలించారు కానీ ఒక్క దవాఖానా కట్టలే. అదే కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒకటి ఇక్కడనే సనత్ నగర్లో నేను మన సీనియర్ మొన్న పోయి చూసి వచ్చినాం. అది ఎంత అలీషాన్ ఉందంటే మీరు పరిశాన్ అవుతారు చూస్తే. ఇప్పుడు గిడ మన పార్టీ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ మూల మీద ఎన్టీ రామారావు గారి శ్రీమతి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఇక్కడ క్యాన్సర్ దవాఖాన ఉంటుంది. ఆ క్యాన్సర్ దవాఖాన కాడ చూస్తే బాధ అనిపిస్తుంది. లోపల పేషెంట్లు ఉంటారు, మొత్తం అలా అటెండెంట్లు అందరూ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీదే ఉంటారు. మా అమ్మ నాయన మేమందరం ఉండేది గాడిని ఇదే పక్కనే మీ వెంకటేశ్వర కాలనీలో ఉంటాం. వాళ్ళు మా అమ్మ నాయన చూసేది ఎప్పుడు చూసారే ఇది ఏంది రోడ్ల మీద వండుడేంది, ఈ ఫుట్పాత్ల మీద ఉండుడేంది అని బాధతోని ఒకరోజు బాలకృష్ణ గారు వస్తే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఏదో ట్యాక్స్ రిలీఫ్ కావాలని వచ్చిండు బాలకృష్ణ గారు. కేసీఆర్ గారే చెప్పి తమ్ముడు నువ్వు కట్టు, వాడు ఉండేటోళ్ళకు కూడా ధర్మశాలలు కట్టు అని చెప్పి జాగిప్పించి బ్రహ్మాండంగా ధర్మశాలలు కూడా కట్టించడమే కాకుండా అక్కడ కట్టించడే కాదు, ఇలా కొత్తగా కట్టిన టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకల ఆసుపత్రి, ఒక్కొక్కటి 1000 పడకలతో పాటు అక్కడ ఉండే అటెండెంట్స్ కోసం కూడా 200 బెడ్లు సపరేట్గా ధర్మశాల కట్టించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎంత ఆలోచన ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఎంత సోయి ఉండాలి. అట్లా రోడ్ల మీద ఉండుడేంది, పాపం వాళ్ళు ముందే అవస్థలు ఉన్నారు అని చెప్పి బాధతో కట్టించిండు. అదొక్కటే కాదు, మీ బస్తీలల్లా మీరు ఆడుకోబోయే అవసరం లేకుండా, ప్రైవేటుల కాడికి పోయి ఆగమయ్యే అవసరం లేకుండా డాక్టర్ల కాడికి బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు పెట్టిండు కేసీఆర్. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవుతాయి, సర్దులు అవుతాయి, దగ్గులు అవుతాయి, జ్వరం వస్తుంది, రాదా? వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఏదో డాక్టర్ కాడ పోయి 200 రూపాయలు 300 రూపాయలు మీరు కట్టుకునే అవసరం లేకుండా బస్తీ దవాఖానాలు పెట్టించి 350 బస్తీ దవాఖానాలు పెట్టించిన నాయకుడు కేసీఆర్. హైదరాబాద్లో వైద్యం కోసం పెద్ద దవాఖానాలు అయితే టిమ్సు, చిన్నగా 350 బస్తీ దవాఖానాలు. ఆఖరికి కార్మికుల కోసం, గరీబోళ్ళ కోసం యాడనో పనికోతారు. అందరు టిఫిన్ డబ్బాలు పట్టుకుపోయే సౌలత్ ఉండదు. పొద్దున లేచి వంటలు వండరాదు. కొంతమంది 4 లేచి పోతారు. వాళ్ళ తిండికి ఆకలికి ఇబ్బంది అవుతుందని చెప్పి 5 రూపాయల అన్నపూర్ణ సెంటర్లు ఎన్ని పెట్టిండు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు రోజు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు ఎట్లున్నది తిండి అని చెప్పి. అరే జోర్దార్ ఉందా కేసీఆర్ గారు, మంచిగా పెట్టినావు, 5 రూపాయలకి అన్నపూర్ణ అసలు భోజనం పెట్టినావు అని చెప్పి మెచ్చుకున్నాడు జానారెడ్డి గారు. ఇక్కడ ఎవరైనా 5 రూపాయలు భోజనం వాళ్ళు ఉన్నారా? నేను కూడా తిన్నారా భయ్? జోర్దార్ ఉంటుంది, హరే రామ హరే కృష్ణలు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, గరీబోళ్ళ మీద ప్రేమ ఉన్నోడు ఉంటే గట్లుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మనం అన్నపూర్ణ అని పెడితే, అన్నపూర్ణ మా అమ్మ పేరా, మా చెల్లె పేరా, నా భార్య పేరా? అన్నపూర్ణ అంటే దేవత. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు? అన్నపూర్ణ పేరెత్తేసి ఇందిరామ్మనట. ఏమన్నా తెలివి ఉందా ఆయనకు? దేవుని పేరు కూడా తీసేస్తారు ఆయన. అక్కడ అమ్మవారి పేరు ఇక వీనికి ఛాన్స్ ఇస్తే అంతే. జుబ్లీస్లో పెద్దమ్మ తల్లి పేరు కూడా మారుతారేం పాడు. అది గట్లున్నాడు మరి దివానగాడు. నేను ఏమంటున్నా అంటే ఇక ఈయనను భరించుడు ఇంకొక 2 ఏళ్ళు తప్పది. ఇక గింతే. ఇక మా అన్నయ్య యాద్ చేస్తుంది వెంకటేశ్వర రెడ్డి. ఇక ఎవడన్నా ఇప్పుడు నేను నాకు తెలియక అడుగుతా, నాయకుడు నీకు ఎవరు ఆదర్శం రాబాయ్ అంటే ఒక గాంధీ ఆదర్శం అంటాడు, ఒకడు అంబేద్కర్ ఆదర్శం అంటాడు, ఒకడు లేకపోతే ఎన్టీ రామారావు అంటాడు, ఒకడు కేసీఆర్ అంటాడు. కానీ నాకు రావణాసురుడు ఆదర్శం అంటాడు. ఎవడన్నా చూసినారా మీరు? ఇప్పుడు రాముడు ఆదర్శం అంటారు కానీ రావణాసురుడు ఈయన గట్లనే. ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠ. ఆ ముఠాను హైడ్రా కాదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు.
ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్